ప్రస్తుతము ఇదే మధు పార్క్ అపార్ట్మెంట్స్‌లలో మనం ఒక మేడం గారితోనున్నాము. సో, మరి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయము గాంధీ విగ్రహం గురించని ఏదైతే చెప్తా ఉన్నారో, దాని మీద మరి ఇక్కడ నివసిస్తున్న ఎవరైతే నివాసకులున్నారో మేడం గారిని కూడా కనుక్కునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. నమస్తే అండి. ఇట్లా ఇట్లా స్వాగతిస్తున్నారా మరి రేవంత్ రెడ్డి గారి నిర్ణయాన్ని? అస్సలు ధిక్కరిస్తున్నాం. ధిక్కరిస్తున్నారు. గట్టిగా ధిక్కరిస్తున్నాము. గాంధీ స్టాచ్యూ ఆల్రెడీ ఉంది. మా ఓకే. దగ్గర బాపు ఘాట్‌లో. ఆల్రెడీ ఆయన కూర్చున్నాడక్కడ. హ్మ్. ఇప్పుడు ఆయన పక్కకు ఆయనను నుంచోబెట్టాల్సిన అవసరం అసలే లేదు. గాంధీ సరోవర్ అన్నారు కదా! సరోవర్‌కి అర్థం ఏంటి? నీళ్ళల్లో పెట్టాలి. అయితే ఆ మూసీలో మీరు దుంకుతారా? తేలుతారా? లేకపోతే నీళ్ళు వదులుకుంటారా? లేకపోతే అక్కడే పండుకుంటారా? లేకపోతే అక్కడే ఏం చేస్తారో చేసుకోండి. అది సరోవరు. అక్కడ గాంధీ మహాత్మాని నుంచోనే పెడతారా? పడుకోబెడతారా? ఎలా ఇప్పుడు ఆల్రెడీ కూర్చొనున్నాడు. ఇప్పుడు నుంచోబెట్టండి. మాకు అభ్యంతరం లేదు. మీకు ఏదో మా ప్లేస్ నచ్చింది కదా! ఇది చాలా బావుంది కదా! ఎంటర్‌టైనింగ్‌గా వీళ్ళని తరిమి కొట్టేసి మేమొచ్చి ఇక్కడ ఫార్మ్ హౌస్ కట్టుకొని, మాకు పారేది ఇక్కడ పక్కగా పిల్ల కాలువ పారుతూ ఉంటది. ఏముంది ఎప్పుడు కావాలో అప్పుడు వాటర్ సినారియో ఎదురుంగా గోల్కుంట కనిపిస్తూ ఉంటది. వీళ్ళని ఎల్లగొట్టేసి మనం ఫార్మ్ హౌస్ కట్టుకొని మన ఎంటర్‌టైన్‌మెంట్‌కి పెట్టుకోవాలన్న ఉద్దేశ్యము. ఒక సంవత్సరం కింద ఒక ప్లాన్ ఇచ్చారు న్యూస్ పేపర్‌లో. అందులో ఒక పెద్ద జెయింట్ వీల్ ఇచ్చారు. ఆ జెయింట్ వీల్‌కి ఈ ప్లేస్ కావాలని వాళ్ళు అప్పుడు ఒక వినికిడి వచ్చింది ఏ మాకు. జాయింట్ వీలు? దేని గురించి? ఇప్పుడు గాంధీ సరోవర్ డెవలప్ చేసినాక అమ్యూజ్మెంట్ పార్క్ పెడుతున్నారు కదా! హ్మ్. ఆ హ్మ్. అమ్యూజ్మెంట్ పార్క్‌లో ఒక పెద్ద జెయింట్ వీల్ ఏదైతే మనం లండన్‌లో ఆయన చూసొచ్చాడు కదా! హ్మ్. ఆ హ్మ్. జెయింట్ వీల్ పర్టిక్యులర్‌లీ మా ల్యాండ్‌లో పెట్టాలన్నది ఆ ప్లాన్ ఒకటొచ్చింది న్యూస్ పేపర్‌లో. హుహుహు. ఇప్పుడు మమ్మల్ని 450 ఫ్యామిలీస్‌ని ఎల్లగొట్టి నువ్వు జెయింట్ వీల్ పెట్టి ఏంటి మహాత్మా గాంధీ ఆత్మ తిరుగుతదా జెయింట్ వీల్‌లో వచ్చి? మేము తిరుగుతామా? మమ్మల్ని ఎల్లగొట్టి నువ్వు జెయింట్ వీల్ దట్స్ కంప్లీట్‌లీ అమ్యూజ్మెంట్ పార్క్. ఇది ఏదో నేషనల్ ఇష్యూకి మేము అడ్డం వస్తున్నాము. రైల్వే ట్రాక్ ఎళ్ళాలి కంపల్సరీగా. దేశంలో అటు ఇటు పోవడానికి ట్రాక్ లేదు. రోడ్ అంటే ఒప్పుకుంటారేమో కానీ, ఇది క్లియర్‌లీ అమ్యూజ్మెంట్ పార్క్. నీది ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ అంటే, నీ డ్రీమ్ ప్రాజెక్ట్ అయితే నీ ఇల్లు కూలగొట్టుకో. నీ ఇంటి దగ్గర కట్టుకో. అప్పుడు చాలా త్యాగశీలి అని చెప్పుకుంటారు సీఎంకి. అంతేగాని మా ఇల్లు కూలగొట్టి, ఇక్కడ నువ్వు జెయింట్ వీల్ పెడతాను. అది ఒప్పుకోము. అంటే 5,000 పెట్టి 5,000,00,00,000 ఖర్చు పెట్టి మన గాంధీ విగ్రహం నిర్మిస్తున్నారు కదా! మరి అంత డెవలప్‌మెంట్ గురించి అనుకోవచ్చు కదా మీరు. సీ ఏ కంట్రీలో అయినా, ఏ రాష్ట్రంలో అయినా డెవలప్‌మెంట్‌కి ఏ సిటిజన్ వెనకకు పోడు. అంటిల్ అన్‌లెస్ అది వాలిడ్ డెవలప్‌మెంట్ ఉండాలి. ఇప్పుడు గాంధీ ఉన్న దగ్గరే మళ్ళీ గాంధీ పెడతా అంటే దానికి ఎలాంటి డెవలప్‌మెంట్? దాన్ని డెవలప్‌మెంట్ అనరు. దాన్ని ఎంటర్‌టైన్‌మెంట్ అంటారు. నోటీసులు ఇచ్చిల్లా మీకు? మా దగ్గర ఫస్ట్ పేపర్‌లో వచ్చిందండి న్యూస్. ఓన్లీ పేపర్ నోటిఫికేషన్. ఫస్ట్ పేపర్ నోటిఫికేషన్ ఏమొచ్చిందంటే సర్వే నంబర్స్ 89, 90 అన్నారు. అందులో మధు పార్క్ ఏ బ్లాక్, బి బ్లాక్ అన్నారు. జనరల్‌గా ఈ నోటిఫికేషన్స్ పేపర్స్‌లో ఎట్లా ఇస్తారు? ఒక కార్నర్‌లో చిన్నగా ఇస్తారు. అవును. ఏమవుతది? మన టెండెన్సీ ఒక మనిషి టెండెన్సీ హ్యూమన్ టెండెన్సీ అంటే ఫస్ట్ హెడ్‌లైన్స్ చదువుకుంటాం. అవును. తర్వాత ఆహ్, ఎక్కడ మామూలుగా ఎక్కడుందామని ఏమైనా చూసుకోలేము కొన్ని కొన్ని. చూసుకోము. తర్వాత ఏమైతది జనరల్‌గా అట్లాంటి నోటిఫికేషన్స్ అన్నవి ఒక టెండర్ నోటిఫికేషన్స్ అనుకుంటాము. ఓకే. అదేమైందంటే మా దగ్గర మా బిల్డింగ్ టెండర్ నోటిఫికేషనో లేకపోతే భూములు అమ్ముతాలు గవర్నమెంట్ ఎగ్జాక్ట్‌లీ. భూమనో, గవర్నమెంట్ ఇల్లనో ఏదో అట్లాంటివి ఒక నోటిఫికేషన్ ఇస్తారు. నోటిఫికేషన్స్ వస్తాయి హ్మ్. గదా! అవి ఏమవుతుంది, ఇప్పుడు మాలాంటి జనరేషన్ అనుకోండి, వి ఆర్ లీస్ట్ బాదర్ అవి పట్టించుకోము. అవును. కాకపోతే మా దగ్గర సీనియర్ సిటిజన్స్ దోస్ ఆర్ రిటైర్ ఎంప్లాయీస్ ఆఫ్ మంచి పొజిషన్‌లో వాళ్ళు రిటైర్ అయిపోయినారు. మంచి వాళ్ళకి అలవాటేంటంటే న్యూస్ పేపర్ డీప్‌గా చదువుతారు మొత్తం వాళ్ళు. చదవాలి. అన్నీ చదువుతారు. వాళ్ళు చదివి ఏమన్నారంటే, "ఇట్లా వచ్చింది నోటిఫికేషన్" అని మాకంటూ బిల్డింగ్‌లో ఒక గ్రూప్ ఉంటది. వాట్సాప్ గ్రూప్ ప్రతి దానికి అపార్ట్మెంట్‌కి. అపార్ట్మెంట్‌కి. హ్మ్. సో, ఆ గ్రూప్‌లో పెట్టారు. ఇది ఇట్లా నోటిఫికేషన్ వచ్చింది న్యూస్ పేపర్‌లో. దీన్ని మనం ఎలా కనుక్కోవాలి అని చెప్పేసి అన్నారు. అప్పుడు మా కమిటీ అందరం కలిసి మేము డిస్కషన్ చేసుకొని, మనమే ఎళ్లి ఆర్‌డీఓతో ఒకసారి మాట్లాడదాము, ఎంఆర్‌ఓతో మాట్లాడదామని అనుకున్నాము. మేము ఇట్లా ప్రిపేర్ అయ్యి లెటర్ ప్రిపేర్ చేసుకుంటూనే ఉన్నాము. ఆ లోపల మాకు అక్విజిషన్ నోటిఫికేషన్ వచ్చింది. వచ్చింది మీ దగ్గరుందా? మా దగ్గర లేదు. అంటే ఆఫీస్‌లో ఓకే. ఉంటది. ఆఫీస్‌లో ఉందా? అక్విజిషన్ అంటే ల్యాండ్ అక్వైరింగ్ నోటీస్ అని ల్యాండ్ ఇచ్చారు. అక్విజిషన్. ఆ! ఇచ్చారు. హ్మ్. అది మేమింకా ఆ మాట మాట్లాడుకుంటూనే ఉన్నాము. జస్ట్ 3 డేస్‌లో ఇదంతా జరిగింది. మేమెళ్లి ఆల్రెడీ సబ్మిట్ చేసాము. అంటే ఎమ్మటెమ్మటే చేస్తా ఉన్నారు మొత్తం. ఎంబడెంబడే హ్మ్. చేస్తున్నాం. ఎవ్రీథింగ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మేము ఫాలో అవుతున్నాం. మాది పట్టా ల్యాండ్. మాది ఇల్లీగల్ ల్యాండ్ కాదు. బఫర్ జోన్ కాదు. ఎప్పుడు కొన్నారు మేడం? నేనిక్కడ 2010లో కొన్నాను. ఈ బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ 2008లో స్టార్ట్ అయ్యింది. ఓకే. అంటే 6 15 సంవత్సరాలు అయితుంది దగ్గర దగ్గర. 15 సంవత్సరాల నుంచి మేము ఇక్కడే ఉంటున్నాము. ఓకే. ఇదేమి బఫర్ జోన్‌లో రాదు. ఇది ఎఫ్‌టీఎల్‌లో రాదు. ఎక్కడ ఇల్లీగల్ లేదు. గవర్నమెంట్ పట్టా ల్యాండ్. మాకు నేషనలైజ్డ్ బ్యాంక్స్ లోన్స్ ఇచ్చారు. లోన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. లోన్స్ ఇచ్చిల్లంటే పట్టా భూమి అన్నట్టు అది. పట్టా భూమియే హ్మ్. గదా!
మీకు నేషనలైజ్ బ్యాంక్ లోన్ ఇచ్చింది, ఎస్బీఐ ఇచ్చింది లోన్, స్టేట్ బ్యాంక్ గవర్నమెంట్ భూమి అంత గవర్నమెంట్ లీగలైజ్డ్ అని ఇచ్చింది. ఇంకా అట్లాంటప్పుడు మాకు ప్రాబ్లం ఎక్కడుందండి? మా సైడ్ ఏం ప్రాబ్లం లేదు. కేవలం వాళ్ళ దృష్టి మా బిల్డింగ్ పైన పడి వాళ్ళకి ఇది ఒక మంచి ప్లేస్ అని తెలిసి దీన్ని పట్టుకోవాలి. గురించి వాళ్ళ స్వార్థం. ఎందుకంటే ఇప్పుడు మాకు మాకు మూడు, ఒక దిక్కు ఈ ఓవర్‌ఫ్లో అయ్యే మూసీ కాలువ ఉంది, కలవట్టు ఉంది. ఒక సైడు అడవి ఉంది ఆర్మీది 2 సైడ్‌లు. ముందల రోడ్ ఉంది. 100 ఏళ్ళు కూడా మేము గ్రీనరీలో పొల్యూషన్ ఫ్రీగా ఉంటాం. రైట్ మేడం. ఇప్పుడు ఒక మాట అన్నారు మీరు, ఏదైతే మన ఆర్మీ ల్యాండ్ ఉన్నది, అడవి ఉందని చెప్తున్నారు కదా, అది కూడా అవునండి. ప్రభుత్వం, అది కూడా ఇవ్వచ్చు కదా, లేకపోతే వాళ్ళకి కావాలంటే? అది వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్‌తో మాట్లాడుకోవాలి. మేము సంబంధం కాదు కదా మాకు. వాళ్ళకు ఒకవేళ వాళ్ళు నిజంగానే కావాలనుకుంటే ఇంతమంది దగ్గర దగ్గర 500-600 మంది కుటుంబాలు నివసిస్తాయి ఇక్కడ. మరి 500-600 మంది కడుపు కొట్టే బదులు, వాళ్ళ జీవితంలో మందు కొట్టే బదులు, అదే ప్రభుత్వ భూమి ఉన్నది కదా, సో ఆర్మీ వాళ్ళకి వేరే అక్కడ కూడా భూమి ఇవ్వచ్చు కదా అంటున్నా. ఇప్పుడు ఎందుకంటే భూమి పడి ఉన్నది అక్కడ, ఒక్కదాని ఖాళీగా పడి ఉంది కదా. ఇప్పటి వరకు చరిత్రలో ఆర్మీ ఎప్పుడన్నా గవర్నమెంట్‌కి భూమి ఇచ్చిందా? ఇయ్యదు. వాళ్ళ జోలికి వీళ్ళు పోలు కావచ్చు. వాళ్ళ జోలికి పోరు. మాకు ఎట్లా మభ్యపెడుతున్నారంటే, ఆర్మీ వాళ్ళ దగ్గర పోయి ఏమంటున్నారు, మధుపార్క్ రిడ్జ్ ఒప్పేసుకుంది, మీరు ఒప్పేసుకోండి అంటున్నారు. వాళ్ళ బ్రిగేడియర్స్ వచ్చి మమ్మల్ని అడిగారు. మాకు మాకు సంబంధమే లేదు. మమ్మల్ని ఎవరు అడగలేదు. మా దగ్గర ఆర్మీ వాళ్ళు వచ్చి అడిగిల్లా? మా దగ్గర వచ్చి అడిగారు. మా ఓకే. దగ్గర ఇప్పుడు ఆర్మీ వాళ్ళు కూడా ఉంటారు మా అపార్ట్మెంట్‌లో ఇల్లు కొనుక్కొని. హుహు. ఓకే. ఎక్స్ సర్వీస్ మెన్స్ ఉన్నారు. ఎక్స్ మార్షల్స్, బ్రిగేడియర్స్ ఉన్నారు. హుహు. ఓకే. ఎక్స్ ఇప్పటికి ప్రెజెంట్ వర్కింగ్ వోళ్ళు కూడా ఉన్నారు మా దగ్గర. హుహు. వాళ్ళ ఆఫీసర్స్ వాళ్ళకి చెప్పారు, ఏంటి మధు పార్కు మీరు ఇచ్చేసారంట అంటే, మేమేమి ఇవ్వలేదు, ఇవి ఊరికే పుకార్. ఈవెన్ రిచ్మండ్ విల్లాస్ వాళ్ళకి కూడా చెప్పారట, మధు పార్క్ రిచ్ వాళ్ళు ఒప్పుకున్నారు. మేము పక్కనే అసలు ఉంది కదా రిచ్మండ్. ఆ, హ్మ్. మేము ఎక్కడ ఒప్పుకోలేదండి. గాంధీ సరోవర్కి మా బిల్డింగ్కి 1.5 కిలోమీటర్ దూరం ఉంటాము. కిలోమీటర్ 2 కిలోమీటర్ దూరం వచ్చి మీరు ఏం డెవలప్మెంట్ ఏం చేస్తారు? మీరు జాయింట్ వీల్ పెడతారా? అంటే ఓన్లీ జాయింట్ వెల్ గురించే గాంధీ బొమ్మ అంటున్నారు అంతేనా? ఇక గాంధీ చుట్టుముట్టు వచ్చేసి మీకు అమ్యూజ్మెంట్ పార్క్ పెట్టాలనుకున్నాడు ఆయన. ఓకే. ఓకే. అమ్యూజ్మెంట్ పార్క్ కి పబ్లిక్ లైఫ్ కి ఏమన్నా రిలేషన్ ఉందా? ఏం లేదు. పెట్టుకోండి. ఇప్పుడు మీరు బాగా డెవలప్ చేయాలనుకుంటున్నారు కదా రేవంత్ రెడ్డి గారు, ఫ్యూచర్ సిటీలో పెట్టండి. అక్కడ చేసి గాంధీ కడతా లేడు అంటున్నారు కదా, కదా. అక్కడ గాంధీ లేడు కదా. లేదు. ఆల్రెడీ సిటీలో గాంధీ ఉన్నాడు కదా. 2 గాంధీలు ఉంది. 2 గాంధీలు ఉన్నారు. 2 కాదు 3 గాంధీలు ఉంటారు. గాంధీ భవన్‌లో ఉన్నాడు, అసెంబ్లీలో ఉన్నాడు, బాపు ఘాట్‌లో ఉన్నాడు. మీరు ఇంకా చాలా చౌరస్తాలో గాంధీ తాత నిలబడ్డాడు. ఎన్ని కావాలి మీకు? లెక్క పెట్టి చెప్పగలుగుతాం. ఇంకో రోజు టైం ఇస్తే మీరు మాకు. సిటీ అంతా తిరుగుతాము. ఫ్యూచర్ సిటీలో నుంచోబెట్టండి. అది నిజంగా ప్రైమ్ లొకేషన్ అవుతుంది. చాలా మంది వచ్చేసి ఓహో! చాలా పెద్ద అద్భుతం జరుగుతుంది ఇక్కడ ఉండొచ్చు అని వస్తారు వాళ్ళు. మీరు ఉన్న వాళ్ళ దగ్గరకొచ్చి వీళ్ళ జీవితాలు నాశనం చేసి ఇక్కడ గాంధీ తాత, ఇది కేవలం ఎందుకు అంటే నేను చెప్తా వినండి. తెలంగాణ సోనియా గాంధీ ఇచ్చింది. సోనియా గాంధీని హ్యాపీ చేయడానికి గాంధీ ఫ్యామిలీ వాళ్ళని ఎవరినో నుంచోబెట్టాలి. అట్లాంటప్పుడు సోనియా గాంధీనే తీసుకొచ్చి గుడి కట్టుకోవచ్చుగా. సోనియా గాంధీ గుడి కట్టడానికా? సోనియా గాంధీని సాటిస్ఫాక్షన్ చేసేదానికా? లేకపోతే రేవంత్ రెడ్డి సీఎం పదవి ఊడకుంటున్నా? ఇప్పుడు సోనియా గాంధీని సాటిస్ఫాక్షన్ చేయడానికి కూడా అనుకోవచ్చు. అంటే ఆమె సాటిస్ఫాక్షన్ చేసి సీఎం పదవి ఊడదు కూడా. ఇక ఎట్లయినా అనుకోవచ్చు మనం దానికి. సి ఎవరి స్వార్థానికి ఎవరు ఎట్లా అనుకుంటే, రాజశేఖర రెడ్డి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు సీఎం ఉన్నారండి. మరి ఆయన ఎందుకో గాంధీ తాతను కట్టలేదే? ఎందుకంటే ప్రజలను ఆయనే ఇబ్బంది పెట్టదలుచుకోలేదు కాబట్టి. ఆయన ప్రజల ముఖ్యమంత్రి. ఓకే. ఆయన ప్రజలకు తన బిడ్డలాగా చూశాడు. ఈయన ముఖ్యమంత్రి కరెక్టే, మేము ఒప్పుకోవట్లేదు. ఒక రాజు ఎలా చూడాలి? తన సామ్రాజ్యాన్ని, తన ప్రజలని కాపాడాలి. ఇది కాదు, నువ్వు ప్రజల తల నొరికేసి, వాళ్ళని చంపేసి, వాళ్ళని తీసేసి, ఇప్పుడు నువ్వు ఇక్కడ హిట్లర్ లాగా బిహేవ్ చేస్తే మేము హిట్లర్ కాదు, మేము ఒప్పుకోము. ఆఖరికి ఏం చెప్తున్నారు రేవంత్ రెడ్డికి? ఒకటే ఇక్కడ ఒక నివాసికి మీరు ఏం చెప్తాను? ఒకటే చెప్తామండి, మేము మాది ఏం ఇవ్వము, మేము ఇక్కడి నుంచి కదలము. బలవంతంగా ఖాళీ చేపించే ప్రయత్నం చేస్తే? ఆయన బలవంతం చేస్తే మేము ఇక్కడ సిద్ధంగా ఉన్నామండి. ఆయన చంపడం కాదు, మేము అవతలను చంపి గెలవడానికి రెడీ టు ఫైట్ అంటారు, రెడీ టు బ్యాటిల్ అంటారు. రెడీ టు ఫైట్. రెడీ. ఇప్పుడు ఆయన వార్ డిక్లేర్ చేస్తే, మా దగ్గర కూడా ఆర్మీ పర్సనల్స్ ఉన్నారు, అందరు ఉన్నారు, ఎడ్యుకేషన్. ఇప్పుడు ఫీమేల్ అంటే అంత ఈజీగా తీసుకోవద్దు. ఇప్పుడు మొగలు రావాల్సిన అవసరం లేదు, ఆడోలే సమాధానం చెప్తారు. అంటే యుద్ధానికి సిద్ధం అంటారు. అన్నిటికీ సిద్ధం ఉన్నాము, కానీ అసలు ఇవ్వము. మేము ఎంతో జీవిత పూంజి పెట్టి కొన్న ఇల్లు ఎక్కడి నుంచి వస్తుంది? అది మీకు జీవితం అంతా ధార పోసి రూపాయి జమ చేసి ఇల్లు కొన్నాం. నీకేదో నిద్రలో కల వచ్చింది, నేను సరోవర్ కడతా అంటే కట్టుకో, మాకేం అభ్యంతరం లేదు. మా జోలికి రావద్దు, మేము ఈ జోలికి వస్తున్నాం. ఇప్పుడు నిజంగా మీరు గాంధీ సరోవర్లో గాంధీని నుంచోబెట్టారనుకోండి, మేమే చప్పట్లు కొడతాం, మేమే 10 మందికి చెప్తాం. ఎమోషనల్ అయితే బాధపడుతుంది.
బాధపడట్లేదు, చెప్తున్నాం అనమాట. ఎవరి ఇంటి మీద వస్తుందో వాడికి ఆ బాధ ఉంటది. నొప్పినోడికే తెలుస్తుంది. అవును. నీకు ఏమీ లేని ఇప్పుడు మా వయసు కూడా పెరుగుతుంది, మాకంటే సీనియర్స్ ఉన్నారు, మా తల్లిదండ్రులు ఉంటారు, మా తర్వాత జనరేషన్ ఉంటది. మామూలుగా ఒక కిరాయి ఇల్లు ఇక్కడి నుంచి అక్కడ ఇల్లు ఖాళీ చేయాలంటేనే ఎంత బాధ వస్తుంది, ఎంత కష్టం అవుతుంది. ఈయనకు ఈయనకి ఏం తెలుసండి, ఒక గృహిణి కానీ ఒక లేడీ కానీ గ్యాస్ సిలిండర్ దగ్గర నుంచి అడ్రస్లు మార్చుకోవాలంటే తల ప్రాణం తోకకొచ్చే రకం ఇది. ఒక 1 మంత్, 2 మంత్స్ ఉంటేనే దానికి అడిక్ట్ అయిపోతాం ఇంటికి. ఎగ్జాక్ట్లీ 1 మంత్ 2 మంత్స్ ఉన్నామంటే దానికి అడిక్ట్ అవుతాం. ఇక్కడ మేము 15 years నుంచి ఉంటున్నాము, అది మా సొంత ఇల్లు అని. ఎలా వెళ్తాం మేము ఇక్కడ నుంచి? అన్నిటికీ సిద్ధంగా ఉన్నాము, ఇవ్వము. ఈ అపార్ట్మెంట్ తరపున మధు పార్క్ రిచ్ అపార్ట్మెంట్ తరపున మీరు ప్రభుత్వాన్ని ఏదైనా క్వశ్చన్ చేస్తా ఉన్నారా? లేకపోతే రిక్వెస్ట్ చేస్తా ఉన్నారా? వార్నింగ్ ఇస్తా ఉన్నారా? ఒక మాటలో చెప్పండి. ఫస్ట్ థింగ్ క్వశ్చన్ చేస్తున్నాం, ఇది కరెక్ట్ కాదు. సెకండ్ థింగ్ మేము రిక్వెస్ట్ చేస్తాము, మీరు మా దగ్గరికి రాకండి. ఇవి రెండు మీరు ఒప్పుకోకపోతే ఇంకా మేము మీరు మీరు సిద్ధము యుద్ధానికంటే మేము సిద్ధం అంటే యుద్ధం, బట్టలకు రాదే అంటారు. అంతే అంటాం. మేమైతే మా జోలికి రావద్దనే అంటున్నాము. మంచి ముఖ్యమంత్రి అనిపించుకోవాలంటే మా మాట వినండి, మా జోలికి రాకండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.